ఎమ్మెల్యే గారు నేను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అడిగితే నాకు అన్యాయం చేశారు. అది వేరే వారికి ఇచ్చేసి నాకు అన్యాయం చేసింది కాకుండా నా పైన కుట్ర చేసి నా పైన రేప్ కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం మా ఎమ్మెల్యే గారు అవమానించారు. వీరిపైన గతంలో కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఫిర్యాదు చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. నేను ఫిర్యాదు చేస్తే అది సింగనమాల సీఏ గారు ఇలాంటి ఏవి కూడా చేయలేదని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ రిపోర్ట్ని కూడా వీళ్ళు ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ కేసుల నుంచి నా పైన అక్రమ కేసులు పెట్టి దాదాపు ఇప్పుడు 7 కేసులు పెట్టారు. రీసెంట్గా నన్నే రీసెంట్గా నాకే ఫోన్ చేసి చంపుతామని బెదిరించి నన్ను నా కుటుంబాన్ని నా భార్య పక్కలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోయి చంపుతామని బెదిరించి ఇష్టానుసారం ఎమ్మెల్యే గారు అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉందని పదే ఫిర్యాదు ఇచ్చినా కూడా నన్ను పట్టించుకోవడం లేదు సార్. నాకు కనీసం న్యాయం జరుగుతుందని చెప్పి నేను దాదాపు విజయవాడ సెంట్రల్ ఆఫీస్కి అయితేనేమి పార్టీ నాయకులందరినీ కలిసి కూడా నా సమస్యను చెప్పుకోవడం జరిగింది. నేను ఏదైనా నా సమస్యను చెప్పుకుందాం పార్టీ పెద్దలకు అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు నాయకులకు చెప్పుకుందామని నేను వస్తే నన్ను ముందస్తు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడము, 100 మంది పోలీసులు సంబంధం లేని పరిధిలోకి అనంతపురం జిల్లాలో నాయకులు వస్తే సంబంధం లేని పరిధిలోకి సింగనమాల నియోజకవర్గంలోని పోలీసులు పిలిపించి అరెస్టులు చేయించడము, నన్ను నా కుటుంబాన్ని చంపుతారని గతంలో కూడా ఎన్నోసార్లు నేను చెప్పినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు. నాకు ఎమ్మెల్యే గారితో వాళ్ళ అమ్మగారితో కూడా ప్రాణహాని ఉంది, వాళ్ళ బంధువులతో వాళ్ళ అనుచరులతో కూడా ప్రాణహాని ఉంది, నా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. ఫిర్యాదు చేసినా కూడా నా భార్య పిల్లల్ని కానీ నేను ఒక దళితుడిని నన్ను ఒంటరివాణ్ణి చేయాలా, ఎంతసేపు ఉన్నా కూడా నన్ను ఒంటరివాళ్ళని చేయాలనే కోణంలో ఎమ్మెల్యే గారు వ్యవహరిస్తూ ఉన్నారు. నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మా ఎమ్మెల్యే శ్రావణి గారు వారి అమ్మ లీలావతి గారు ఇష్టానుసారం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ క్షమించరాని తప్పుడు పనులన్నీ వాళ్ళు చేసి నాయనకు ఎవరు ఉన్నారని చెప్పి నన్ను ఒంటరివాణ్ణి చేయడానికి నా అనుచరులకు నాతో కలిసి తిరిగే వాళ్ళు కానీ నాతో ప్రయాణించే వాళ్ళు కానీ వాళ్ళపైన కూడా కేసులు పెట్టే పరిస్థితి. నన్ను ఎవరైనా మోటార్ సైకిళ్ళు తీసుకెళ్తే కూడా ఆ వ్యక్తులపైన కూడా కేసులు పెట్టి నన్ను ఒంటరివాణ్ణి చేయడానికి ఇష్టానుసారం ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. వ్యక్తులపైన నా చుట్టూ నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారో ఏదైనా నా వార్త రాసినటువంటి మీడియాను కూడా బెదిరించే పరిస్థితి ఉంది సార్. ఈరోజు నన్ను ఒంటరివాణ్ణి చేయాలా, ఎలాగైనా పిచ్చోని చేయాలా అని చెప్పి నాపై గతంలో రౌడీ షీటర్ కానీ రేపిస్ట్ కానీ ఇలాంటివి ఏవి లేవు సార్. లేని ఆరోపణలన్నీ ఎమ్మెల్యే గారు అధికారికంగా మాట్లాడాల్సినటువంటి మాటలు కూడా ఏ ఆధారం లేకుండా ఇష్టానుసారం అవమానించారని చెప్పి నేను ఇవన్నీ నా పిల్లలకు రేపు పొద్దున వారు ఎవరైతే నేను రేప్ చేశానని చెప్పారో నేను ఎవరిని రేప్ చేయలేదు, నేను ఎవరైనా రేప్ చేసింటే నా పైన కేసులు పెట్టండి అని చెప్పిన ఏ విధంగా వారిని వెనకేసుకొస్తున్నారో నా పిల్లలకి ఈరోజు రేపొద్దున మీరు వేసిన మచ్చ నా కుటుంబం తొలగించుకోలేని పరిస్థితుల్లో నా పిల్లలు ఈరోజు చిన్నపిల్లలు రేపొద్దున పెద్దయి నా పిల్లలకి ఏదైనా జరగరాని జరిగితే రేపొద్దున ఎవరు రెస్పాన్స్ ఉంటారని చెప్పి నేను ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే అది ఎమ్మెల్యే గారు జీర్ణించుకోలేక నాపై కుట్రలు చేసి మరిన్ని అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయించి పదే ఇబ్బంది పెడతా ఉంటే నా పిల్లలకి నేనేం సమాధానం చెప్పుకోలేను. నేను బతుకున్నా కూడా నేను సమాధానం చెప్పుకోలేను. ఈరోజు చావడానికి కూడా ఎమ్మెల్యే గారి చేతిలో చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సత్యైనా సరే నాకు న్యాయం చేసుకోవాలా, నా పిల్లలకి న్యాయం జరగాలా. నేను ఎవరిని ఎక్కడా కూడా ఆడపిల్లల్ని అఘాయిత్యాలు చేసి ఇష్టానుసారం చేసింది లేదు. సోషల్ మీడియాలో నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటా ఎక్కడైతే ఎమ్మెల్యే గారి కోసం పనిచేయకుండా అలాంటి వ్యక్తులంతా పనిచేయకుండా ఈరోజు ఎమ్మెల్యే గారి చుట్టుపక్కల ఉన్నారు. ఎమ్మెల్యే గారి కోసం పనిచేసిన వ్యక్తులంతా నాలాంటి వాళ్ళని తరిమేసినారు, అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి ఇబ్బంది పెడతా ఉంటే నా పిల్లలకి ఎలాగైనా రేపు పొద్దున వారికి ఏ తప్పు చేయలేదు నా తండ్రి అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలనేది నా ఆలోచన తప్ప మరొకటి కాదు. నా వెనకున్నారని చెప్పి నాపై కుట్ర చేస్తానే ఉన్నారు, పదే కుట్ర చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు మీకు చేతనైతే నా వెనకున్న వ్యక్తులు ఎవరో నిరూపించండి, అంతేగాని పదే నా వెనకున్న వ్యక్తుల్ని వాళ్ళున్నారు వీళ్ళున్నారని చెప్పి నన్ను ఒంటరివాణ్ణి చేయాలని చూస్తే నా పోరాటం ఇంతటితో ఆగదు. నేను చావడానికైనా సిద్ధం, మీ ఇంటి దగ్గరికి వచ్చైనా సస్తా. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా ఇదే చెప్పినా, నేను తప్పు చేసినానని మీ దగ్గర ఆధారం ఉంటే తెలుగుదేశం పార్టీ దగ్గర చూపించి నన్ను సస్పెండ్ చేయించి నన్ను మరిన్ని కేసులు పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా. నేను ఒక దళితుడిని, నేను కూడా తెలుగుదేశం పార్టీతో కూడా పోరాడతా, మీతో పోరాడతా, ఎంతవరకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ హెచ్చరిస్తున్నా. నిన్న సాయంత్రము మమ్మల్ని నేను నా కూతుర్లు వస్తుంటే నరుకుతాము, ఈసారి ఇంకా ఇడిచిపెట్టేది లేదు, వాళ్ళని నరికేస్తాము అని అంటున్నారు సార్. మమ్మల్ని ఫోన్ చేసేది కదా సార్, డైరెక్ట్ నేను మా అత్త వాళ్ళ ఇంటికాడ దగ్గర నుంచి నిన్న సాయంత్రం వస్తుంటే ముగ్గురు మహిళలు కలుసుకొని నరుకుతాం దిల్లని అని అంటున్నారు సార్. చాలా గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు సార్, చాలా మించిపోయినారు అని చాలా గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తారు, నా కుటుంబాన్ని ఇబ్బంది పెడతారు, నా పిల్లల్ని ఇబ్బంది పెడతారు.